మనం వంటలకు నూనె మనం తక్కువ వాడతామా? ఏ చేసిన నూనె వాడతాం. గింత నూనె తక్కువ అయితే చాలబ్బా రుచి లేదు ఏం లేదని తిడతా ఉంటాం. కానీ నూనె వాడుతురు కానీ అది ఏడికెళ్ళి తయారవుతుందో మీకు తెలుసా? హైదరాబాద్ లో ఒక కొత్త రకం నూనె తయారవుతుందంట. చూద్దాం మరి ఏందా కొత్త రకం అనేది. పాస్మాల దందాలు చేసి పైసలు కమాయించుకునే తందుకు ఏం మోపైనరా మా నిండియాలా? పబ్లిక్ పానాలు పోయినా సరే గాని పైసల సంచులు అయితే నింపుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్ అవతల ఉన్న రాజేంద్ర నగర్ కాడ నూనె తయారు చేసే కంపెనీ ఉన్నదట. నూనె అంటే మరి ఏ పల్లి నూనెనో ఆమ్దం నూనెనో పొద్దు తిరుగుడు పువ్వుదో అనుకునేరు. చచ్చిపోయిన గొర్రెలు బర్ల సొంటి జంతువుల బొక్కల నూనె. నోరు తెరిచిండ్రా అప్పుడే. మరి పోయి పట్నంలోనే గీళ్ళు అత్కొరదాంది ఎట్లా చేస్తున్నారంటే రాత్రిపూట ఎవ్వరు చూడకుండా డీసీఎం నిండా బొక్కలేసుకొస్తున్నారట. ఆ బొక్కల్ని ఇట్లా పెద్ద కడాయిలేసి బాగా మసల పెడతారు. ఇక అందులోకెళ్ళి సమర్ బయటకు వస్తుంది కదా, ఆ సమరే డబ్బాలలో నింపి దుకాణాలకు అమ్ముతున్నారట. ఏం తక్కువ 2 ఏళ్ల సంధి చేస్తున్నారట ఈ బొక్కలకి నూనె తీసి అమ్మే దందా. ఆ ఆడకట్టుకున్న వాళ్ళు ముందుగా ఏదో కంపెనీ అనుకున్నారట కానీ ఏదో బొక్కల వాసన వచ్చే వరకల్లా దగ్గరికి పోయి చూసిండ్రట. ఇంకేమున్నది బొక్కలన్నీ పెద్ద కడాయిలేసి కరగబెడుతున్నారట. అమ్మో ఇది మోసమని తెలుసుకొని దాని ముంగడి పోయి లొల్లి పెట్టిండ్రట. ఇక ఆడ గమ్మత్ ఏంటంటే ఈ బొక్కల నూనె తయారు చేసేందుకు కూలీలను ఇక్కడోళ్ళని కాదు బీహార్కి వెళ్ళి పట్టుకొచ్చి పెట్టిండ్రట. పబ్లిక్ అందరు వచ్చి లొల్లి పెట్టే వర్కల్లా ఏడగొట్టి చంపుతారో అని రూమ్లకేని బయటికి రాకుండా మీది రేకు వలగొట్టి దాంట్లోకేని అవతలికి దుంకి ఉరికిండ్రట. పట్నంలోనే అమ్ముతున్నారా ఈ నూనె? హోటళ్ల పండి పోస్తున్నారా? బిర్యానీలు తయారు చేస్తున్నారా? కిరాణా దుకాణాలలో అమ్ముతున్నారా అనేది మాత్రం తెలుస్తలేదు. ఎంతమంది దీని పానం ఖరాబు చేసుకొని పాడవుతున్నారో ఏమో హైదరాబాద్ లా. గివి కనిపించాయి మన పోలీసు వాళ్ళకు. ఎవడన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే ఆడికి పోయి బెదిరించి కొట్టుడెరికే గాని ఈడ జనం పానంతో ఆడుకుంటున్న వాళ్ళని మాత్రం పట్టించుకోరు. కానీ ఇది ఎన్నటికైనా మోసమే. ఇట్లా బొక్కల నూనె తయారు చేసే వాళ్ళని కూడా కడాయిలు వేస్తేనే మంచిది, లేకపోతే లేదంటున్నారు జనం.